అమెరికాలో ఉద్యోగం అంటే మన ఐటీ నిపుణులకు ఒకప్పుడు గోల్డెన్ టికెట్ లాంటిది. కానీ ఇప్పుడు H1B వీసాలపైన రోజు రోజుకి పెరుగుతున్న కఠినత్వం, ముఖ్యంగా ఇటీవల విధించిన భారీ ఫీజుల కారణంగా ఇండియన్ టెక్ కంపెనీల వర్కింగ్ స్ట్రాటజీ అయితే పూర్తిగా మారిపోతుంది. ఆ మార్పుల్లో భాగంగానే టాటా టెక్నాలజీస్ ఒక బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకుంది. ఈ H1B వీసాల చుట్టూ ఉన్న గందరగోళాల కారణంగా అమెరికన్ లోకల్స్ అంటే లోకల్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో ఆ స్థానిక ఉద్యోగుల నియామకాన్ని పెంచుతున్నామని టాటా టెక్నాలజీస్ CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారెన్ హ్యారిస్ తేల్చి చెప్పేశారు. అంటే H1B వీసాలపైన ఖర్చు పెట్టడం కావచ్చు, లేదంటే ఆ వీసా పద్ధతిలోని గందరగోళాల్లో ఇరుక్కోవడం కంటే అమెరికన్లకే ఎక్కువ జాబ్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని టాటా టెక్ మొగ్గు చూపుతోంది. మరి ఎందుకు ఈ సడన్ మార్పు ఎందుకు తీసుకున్నారు ఈ డెసిషన్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లక్ష్యం ఒకటే, విదేశీ ఉద్యోగుల జీతాల పోటీ నుంచి అమెరికన్ ఉద్యోగులను రక్షించడం. అందులో భాగంగానే ఈ H1B వీసాలపైన భారీగా ఫీజులు పెంచడము, నిబంధనలు కఠినతరం చేయడం లాంటివి చేశారు. సో ఈ చర్యలు డైరెక్ట్ గా ఇండియన్ ఐటీ కంపెనీల ఆన్ షోర్ బిజినెస్ మోడల్ ను దెబ్బతీస్తున్నాయి. సో ఖర్చు పెరిగినప్పుడు ఆ కంపెనీలు స్థానిక నియామకాల వైపు మళ్ళడం అనివార్యంగానే ఉంటుంది. మరి ఇదేమైనా ఫస్ట్ టైం అనంటే ఇది కొత్త ఏం కాదు. కానీ నిజానికి టాటా టెక్నాలజీస్ ఇప్పటికే చైనా, యూకే, స్వీడన్, USA లాంటి దేశాల్లో 70% కంటే ఎక్కువ స్థానిక ఉద్యోగులతోనే పనిచేస్తోంది. కానీ ఇప్పుడు ఈ వీసా రూల్స్ మరింత టైట్ అవ్వడంతో ఈ లోకల్ హైరింగ్ పద్ధతిని మరింత వేగవంతం చేయాలని చూస్తోంది. ఇక అమెరికన్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా అమెరికా మార్కెట్ అనేది తమకు చాలా ముఖ్యమని టాటా టెక్ చెప్తున్నా వీసా నిబంధనల భారం మాత్రం ఇండియన్ కంపెనీల అమెరికన్ కలల్ని మార్చేస్తోందని ఈ డెసిషన్ స్పష్టం చేస్తోంది.